హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏం రోజు అంటే ఈరోజు శనివారం, పాల్గొన మాసం శనివారం, ఫస్ట్ శనివారం. వెంకటేశ్వర ఇది వచ్చాను, గుళ్ళోకి వచ్చాను, అందుకే బ్లూ అండ్ బ్లాక్ వేసాను. నేను యోగా చేస్తాను, అందుకని నాకు హ్యాండ్స్ ఎట్లా పడితే అట్లాగే వస్తాయి. ఇక్కడ దాకా కూడా వస్తుంది. యోగా కూడా ఒకసారి చేసి చూపిస్తానులే. అది వీడియో తీయాలంటే వేరే వాళ్ళు కావాలన్నమాట. మనం ఏదైనా చేస్తున్నప్పుడు వీడియో తీయాలంటే వేరే వాళ్ళు కావాలి. ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు, ఎవరు వచ్చి తీస్తారు మనకి. అందు గురించి ఆ యోగా వీడియోలు పెట్టడం కుదరట్లేదు. అది యోగా చేస్తాను. యోగా నేను చాలా బాగా చేస్తాను. మీరు కూడా చేయండి, చేతనైనంత వరకు చేయండి. ఏముంది అక్కడ? ఏదైనా ఆరోగ్యం కోసమే కదా. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. ఆరోగ్యం ఉన్నా కూడా అన్నీ ఉన్నట్టే. సిరులు, సంపదలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే హెల్త్ బాగుండకపోతే మనం ఏం చేయలేమబ్బా. అందుకని హెల్త్ కోసం నేను యోగా చేస్తాను. నేను తెల్లవారుజామున 3:30కు లేస్తాను, 3:40కి లేస్తాను అని చెప్పాను కదా. లేచి నా కాలకృత్యాలు అయిపోయాక యోగా చేసుకొని పూజ చేసుకొని 5:30, 6 అయింది గుడికి వస్తాను. 9 దాకా ఇంటికి వెళ్తాను. ఒక్కసారి 9 అయింది, 10 అయింది. ఎందుకంటే ఇక్కడ సత్సంగాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా 10 మంది వచ్చి కూర్చుంటే వాళ్ళ మాటలు వింటా కూర్చుంటా. ఎందుకంటే మనంగా ఉండేదానికంటే 10 మంది మాటల్లో ఏదో దైవ చింతన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఫోకస్లు పడుతున్నాయి, అందుకని తిప్పుతున్నా అటు ఇటు. ఇంకా ఏంటి కబుర్లు అంతా. ఈరోజు అయితే మా పెద్దక్కాయ మనవడిది ఒడుగు. మా పిల్లలందరూ వెళ్ళారు, అక్కడే ఉన్నారు. కాసేపు వీడియో చూపించారు, చూసా. చాలా బాగుంది. అయితే అసలు అయితే నేను కూడా అటెండ్ అవ్వాలి, కానీ మా సార్కి హెల్త్ బాగుండదు కాబట్టి నేను రేపు నైట్కి ఎల్లుండి పోతుంది దిగుతా. 23వ తారీఖు అక్కడ ఉంటా. 24 హల్దీ, 24 ఇంకోటి ఉంటుంది కదా మెహందీ, 25 పెళ్ళి, నైట్ 11 గంటలకి. 25 పెళ్ళి చూసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను. ఆ 3 రోజులు బిజీ అనమాట. మా అబ్బాయి అంటున్నాడు, అమ్మ నేను సోమవారం ఊరు వెళ్తాను, మరి నువ్వు డాడీని చూసుకోకుండా ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు. నేను సోమవారం జగ్గైపేటలో ఉంటారా, మీ ఇష్టం, మీ డాడీని మీ ఇష్టం, నాకు తెలియదు అవన్నీ అని చెప్తున్నా. ఎందుకంటే మరి నేను అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను. ఇట్లాంటప్పుడు కూడా వెళ్ళకపోతే మా చిన్నతనంలో మా పిల్లలు మాకు ఎంత హెల్ప్ చేశారు. 20 సంవత్సరాలు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు మా పెద్దక్కాయ కూడా. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా, వాళ్ళ బాబాయ్కి హెల్త్ ఖరాబ్ అయినా, మాకేమైనా సమస్యలు వచ్చినా నాకు కుడి భుజంలాగా ఉన్నాడు. అంటే అందరూ నన్ను దత్తపుత్రుడు అంటాడు వాడు. అందుకని నేను రాలేదని ఎదురు చూస్తున్నారు. నేనైతే అసలు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాం, కానీ అనుకోకుండా మొన్న నా కొడుకు వచ్చాడని నేను పిడుగురాళ్ళు తీసుకెళ్ళాడు అమ్మాయిళ్ళు. తీసుకెళ్ళాక ఇక పిల్లలతో ఉండటం జరిగింది. లేకపోతే ఇప్పుడు కూడా మేము జగ్గైపేటలో ఉండేవాళ్ళం. లేకపోతే కంచర్లో, ఇంకా జగ్గైపేటలో సొంత ఇల్లు ఉంది మాకు, 2 అంతస్తుల బిల్డింగ్. కంచర్లో కూడా ఉంది 2 అంతస్తుల బిల్డింగ్. ఎక్కడో చాట ఉండొచ్చు. జగ్గైపేటలో అయితే గుళ్ళు, గోపురాలు అన్నీ బాగుంటాయి కాస్త పూజ పునస్కారానికి. కంచర్లో అయితే మనం ప్రత్యేకంగా వెళ్ళాలి, ఆ రోడ్లు దాటుకుంటా అట్లా. అదొక కమర్షియల్ ఏరియాలాగా ఉంటుంది. ఎందుకంటే మా ఇల్లు రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. ఆ రోడ్లు దాటుకుంటూ పోవాలి, గుళ్ళకి పోవాలన్నా, గోపురానికి పోవాలన్నా. అక్కడ ఒంటరితనంగా ఉంటుంది. ఇక్కడైతే అట్లా కాదు. ఇక్కడైతే ఊళ్ళోనే అంతా ఊరే. 4 అడుగులు వేస్తే వినాయకుడి గుడి, 4 అడుగులు వేస్తే బ్రహ్మంగారి గుడి, 4 అడుగులు వేస్తే శివాలయం, 4 అడుగులు వేస్తే ముక్తేశ్వర స్వామి, 4 అడుగులు వేస్తే సత్యసాయి మందిరం, అట్లా 4 అడుగులు వేస్తే నాగలింగేశ్వర స్వామి, అట్లా చాలా గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ మనం తిరగలే, కానీ ఒక వినాయకుడి గుడికి, ఏ గుడికి దగ్గరలో ఉంటే ఆ గుడికి వెళ్తుంటాం, వెళ్ళి చూసుకుంటాం. ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళాలి. నేను చెప్పాను కదా, మాట్లాడుతుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందని. అదే గుళ్ళో కూర్చున్నా కూడా అది వెళ్తుంది.
ఆటో వెళ్తుంది అదే శబ్దం. ఇవాళ అమ్మవారు భలే చీర కట్టుకుందబ్బా, ఎంత బాగున్నారో. తల్లిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. అదిగా చూడు, అమ్మ చూడు ఎంత బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది కదా అమ్మవారి జ్యువెలరీ అంతా చాలా చాలా బాగుంది. అంతేనప్పా, ఏదైనా మనకి అదృష్టం అంటే అన్నీ కనిపిస్తాయి. నేను పొందిన అదృష్టం మీరు కూడా పొందాలని మీకు కూడా చూపిస్తున్నా. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.